భార్యాభర్తల బంధం పార్ట్ 22. పల్లి అర్జున్ని చూసి కిచెన్లోకి వెళ్ళిపోయాడు. అర్జున్ నేరుగా రూంలోకి వెళ్ళిపోయాడు. మానస మాత్రం హాల్లోనే ఉండిపోయింది. అర్జున్ ఊరెళ్తాను అన్నాడు. వెళ్ళలేదా? తిరిగొచ్చేశాడు ఎందుకు? నాకోసం వచ్చాడా? లేక వేరే ఏదైనా కారణంతో వచ్చాడా అనుకుంది. ఎంతసేపైనా అర్జున్ బయటకు రాలేదు. మానస లోపలికి వెళ్ళలేదు. మానస టైం 10 గంటలు అవుతోంది. ఇంకా తినలేదు నువ్వు అన్నాడు. వెళ్ళి మీ సార్ తింటారో లేదో అడుగు అంది. సరే అని పల్లి రూమ్ దగ్గరకు వెళ్ళాడు. వెంటనే తిరిగొచ్చి సార్ పడుకునేశారమ్మా అన్నాడు. అవునా అని వెంటనే లేచి రూంలోకి వెళ్ళింది. అర్జున్ పడుకొని ఉన్నాడు. అర్జున్ అంది దగ్గరికి వెళ్ళి. అర్జున్ లేవలేదు. అర్జున్ అంది మళ్ళీ భుజాన్ని పట్టి కుదుపుతూ. ఊ అన్నాడు. అన్నం తినవా అంది. నాకు ఆకలిగా లేదు అన్నాడు. ఆ మాటతో పాటే అతని నోటి నుండి ఆల్కహాల్ వాసన కూడా బయటకు వచ్చింది. ఆ వాసన తగలగానే మానస ఒక్క నిమిషం షాక్ అయింది. అర్జున్ మందు తాగాడా? కానీ ఎందుకు అనుకుంది. కళ్ళలో నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకొని అర్జున్ అంది. అతను పలకలేదు. అర్జున్ అని గట్టిగా తట్టి లేపింది. మత్తులో ఉన్న అతనికి మెలకువ రాలేదు. ఎంతసేపు పిలిచినా వ్యర్థమే అనుకుని ఏడుస్తూ కూర్చుంది. ఎందుకు అర్జున్ నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? నేను ఏం పాపం చేశాను? నీకు నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఏదైనా అను. ఇలా తాగి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవాలని అనుకోకు. ఈ తాగుడు మంచిది కాదు అర్జున్. ఇప్పుడు నేను ఏం చేయాలి? నిన్ను ఇలా చూడలేను. నా వల్ల కాదు. అర్జున్ నీకు సాహితీ గుర్తొస్తుందని నాకు తెలుసు. తనలా నేను నిన్ను ప్రేమించలేననా? నీ బాధ లేక నువ్వు పంచిన ప్రేమను నాకు కూడా పంచాల్సి వస్తోందనా? నాకు నీ ప్రేమ పంచకపోయినా పర్లేదు. ఇలా తాగడం మాత్రం అలవాటు చేసుకోకు అనుకుంది మనసులో. చాలాసేపు అలాగే కూర్చుంది. మెల్లగా అర్జున్ పక్కనే పడుకొని అతని చేతిని తన చేతిలోకి తీసుకొని అర్జున్ ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. నేను నీ జీవితంలో నుండి వెళ్ళిపోతాను. నీకు నా ఆనందమే ముఖ్యం. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని తన గుండెల మీద తల పెట్టుకుంది. మానసకు కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. అతన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఆలోచన అతన్ని చిత్రవద చేస్తోంది. ఎలా బతకాలి అర్జున్ నీకు దూరమయ్యాక? అంతకంటే ఇప్పుడు ఎలాగే ప్రాణాలు పోతే బావుంటుంది కదా అనుకుంది. ఏడుస్తూ ఆలోచనలతో అలాగే నిద్రపోయింది. ఉదయం మానస కంటే ముందే అర్జున్ నిద్రలేచాడు. తన గుండెల మీద ఉన్న మానస తలను నిదానంగా పక్కకు పెట్టాడు. మానస మంచి నిద్రలో ఉండడం వల్ల లేవలేదు. మానస మొహం వైపే చూస్తూ ఉండిపోయాడు కొద్దిసేపు. మళ్ళీ మానసను గుండెల మీదకు లాక్కున్నాడు. మానస నీ మొహంలోని అమాయకత్వం అప్పుడప్పుడు నన్ను పిచ్చివాడిని చేస్తోంది. ఈరోజు నీ మొహంలో ఏదో తేడా ఉంది. నీ మొహం అంతా ఉబ్బినట్టు ఉంది. అంటే రాత్రి నువ్వు బాగా ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? నా కోసమా? లేదా నేను మందు తాగి వచ్చినందుకా? అది కాకపోతే నిన్న ఫస్ట్ నైట్ జరిగింది. ఈరోజు సెకండ్ నైట్ జరగాల్సింది. అది జరగలేదని ఏడ్చావా అనుకున్నాడు నవ్వుతూ. మానసను గట్టిగా పట్టుకొని నుదుటి మీద చెంపల మీద ముద్దు పెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మానస లేచింది. అర్జున్ కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉండిపోయాడు. మానస లేచి అర్జున్ నుదుటి మీద చిన్నగా ఆంటీ అంటున్నట్టు ముద్దు పెట్టింది. వెంటనే లేచి బట్టలు తీసుకొని బాత్రూంలోకి దూరిపోయింది. ఏంటి ఈరోజు ఇంత ఉదయాన్నే స్నానానికి వెళ్ళింది? ఏంటి సంగతి అనుకున్నాడు అర్జున్. మానస వస్తున్న అలికిడి వినిపించగానే మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు. మానస వచ్చి రెడీ అయి తన బట్టలన్నీ బ్యాగ్లో వేసుకుంది. టేబుల్ మీద పెట్టిన తన తల్లిదండ్రుల ఫోటోను కూడా బ్యాగ్లో పెట్టింది. దొంగలాగా ఒంటి కన్నుతో చూస్తున్న అర్జున్కు మానస చేస్తున్నది ఏమిటో, ఎందుకు బట్టలన్నీ సర్దుకుంటుందో అర్థం కాలేదు. అయినా కదలకుండా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. అన్నీ సర్దుకుని అర్జున్ దగ్గరకు వచ్చి కూర్చుంది. తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది. సారీ అర్జున్, నిన్ను బాధ పెడుతూ ఇక్కడ ఉండలేను. అందుకే నీకు తెలియకుండా వెళ్ళిపోతున్నాను అంది చిన్నగా అతని నుదుటి మీద ముద్దు పెట్టి. ఆ మాటలు విన్న అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అర్జున్కు అసలు ఏమీ అర్థం కాలేదు. మానస ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? ఎందుకు? అప్పుడు సాహితీ, ఇప్పుడు మానస. ఎందుకు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను భర్తగా ఉండడానికి అర్హత లేనివాడినా అనుకున్నాడు. నిదానంగా అతని కళ్ళల్లో కూడా నీళ్లు పక్కకు జారడం మొదలయ్యాయి. బాయ్ అర్జున్ అంది అర్జున్ గుండెల మీద చేయి వేసి. అతని గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపించడంతో అర్జున్ అంది చిన్నగా. అతను పలకలేదు, కదలలేదు. అర్జున్ అంది మళ్ళీ. ఈసారి అతని కంటి నుండి కారుతున్న నీళ్లు మానస కంట పడ్డాయి. అంతే. మానస గుండె వేగం పెరిగింది. వెంటనే అక్కడి నుండి లేచి పక్కకు వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళిపోవాలా వద్దా? అసలు అర్జున్ మెలకువగా ఉన్నాడా లేదా నిద్రలో కలలో
ఏమైనా వచ్చి అలా కళ్ళలో నీళ్లు కారుతున్నాయా అనుకుంది. కొద్దిసేపు ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది. అంతలోనే అర్జున్ లేచి కూర్చున్నాడు. మానస భయంగా అతని వైపే చూస్తోంది. అర్జున్ లేచి హాల్లోకి వెళ్ళిపోయాడు. మానస రూంలో ఉండిపోయింది. ఇప్పుడెలా వెళ్ళాలి? అర్జున్కు ఏమని సమాధానం చెప్పాలి? ఎందుకు వెళ్ళిపోతున్నానో చెప్పి వెళ్ళిపోతే ఇంకా బాగుంటుందేమో అనుకుంది. అంతలోనే వద్దులే, చెప్తే తను వెళ్ళనివ్వడు. అలా అని తన మనసులో చోటు ఇవ్వడు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేయాలి అనుకుంది. అర్జున్ మళ్ళీ రూంలోకి వచ్చి ఎవరికో ఫోన్ చేశాడు. హలో వినయ్, తొందరగా ఇంటికి రా, మీ అక్కను ఊరికి తీసుకెళ్ళాలి అనేసి ఫోన్ పెట్టేశాడు. ఆ మాట వినగానే మానస చాలా కంగారు పడింది. ఏం చెప్పాలి ఇప్పుడు అర్జున్తో అనుకుంది. అర్జున్ మానసను ఏమీ అడగలేదు. బాత్రూంలో దూరిపోయాడు. అతను బయటికి వచ్చి రెడీ అయ్యేలోపు వినయ్ కూడా వచ్చేశాడు. వినయ్ వచ్చేసావా? రూంలో మీ అక్క బ్యాగ్ ఉంది, తీసుకురాపో అన్నాడు. సరే సార్ అని వినయ్ రూంలోకి వెళ్ళాడు. మానస ఒకవైపు నిలబడి ఏదో ఆలోచిస్తుంది. అక్క, మీ బ్యాగ్ ఇమ్మన్నారు సార్ అన్నాడు లోపలికి వచ్చి. వినయ్ ఏం చెప్పారు అంది. మీ సార్ అని. ఏం చెప్పలేదక్క, మీ బ్యాగ్ రూంలో ఉంది, తీసుకురమ్మన్నారు అన్నాడు. అంతేనా అంది. ఊ అనేసి మానస బ్యాగ్ తీసుకొని వచ్చేశాడు. మానస మాత్రం రాలేదు. లోపలే ఉంది. వినయ్ బ్యాగ్ కారులో పెట్టేసే, ఈరోజు నేను రేపు మీటింగ్స్ గురించి మేనేజర్తో చెప్పాను. అతను బయలుదేరాడో లేదో కనుక్కో, ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపో అన్నాడు. సరే సార్ అన్నాడు వినయ్. పల్లి అన్నాడు. పల్లి వెంటనే అతని ముందుకు వచ్చి నిలబడ్డాడు. పల్లి, నేను మానస ఊరెళ్తున్నాం. నేను సాయంత్రానికి వచ్చేస్తాను. సరేనా? జాగ్రత్త. అలాగే నా కోసం ఎవరైనా వచ్చినా కాల్ చేసినా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పు. ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని చెప్పు. సరేనా అన్నాడు. అలాగే సార్ అన్నాడు పల్లి. వెళ్ళి మానసను పిలువు అన్నాడు. పల్లి వెంటనే రూంలోకి వెళ్ళి మానసమ్మ, సార్ రమ్మంటున్నారు అన్నాడు. మానస గట్టిగా నిట్టూర్చి నేను రాను పల్లి, నువ్వు వెళ్ళు అంది. పల్లి అక్కడి నుండి వచ్చేశాడు. సార్ రానని చెప్పింది అన్నాడు. సరే మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అనేసి రూంలోకి వచ్చాడు. మానస అతన్ని చూసి చూడనట్టు ఉండిపోయాడు. మానస రా అన్నాడు. ఎక్కడికి అంది. నువ్వు ఎక్కడికి బయలుదేరావో అక్కడికే అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరలేదు అంది. అబద్ధం చెప్పినా నిజమని నమ్మేలా ఉండాలి. సరేనా? పద అన్నాడు. నేను రాను అంది. నాకు కోపం తెప్పించకు. కోపంలో నేను మనిషిని కాను కాబట్టి నా సహనాన్ని పరీక్షించడం మానేసి లేచి పద అన్నాడు కోపంగా. నీకు కోపం వచ్చినా సరే నేను రాను అంది. మానస ప్లీజ్ పద అన్నాడు. మానస సైలెంట్గా ఉండిపోయింది. దగ్గరకు వచ్చి పద అన్నాడు. ఎన్నిసార్లు పిలిచినా నా సమాధానం ఒకటే అంది ఖచ్చితంగా. అర్జున్ మానస భుజాన్ని గట్టిగా పట్టుకొని పద అన్నాడు. అతడు గట్టిగా పట్టుకోవడం వల్ల నొప్పి తట్టుకోలేక మానస కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. అంది. అర్జున్ గమనించలేదు. అతను కోపంలో ఉన్నాడు. ఆ కోపం ఎందుకో, ఎవరి మీదో అతనికి తెలియదు. సాహితి అతన్ని వదిలిపోయిన కొత్తలో అలాంటి కోపం వచ్చింది అతనికి. ఆ తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. అసలు అతనికి ఎప్పుడైనా కోపం వస్తుందా అనేంతలా కోపాన్ని మర్చిపోయాడు. ఏ పరిస్థితిలోనైనా తట్టుకునే ధైర్యం కూడగట్టుకున్నాడు. అలాంటి వాడికి ఇలా మళ్ళీ ఎంతకాలానికి కోపం వచ్చింది. అర్జున్ ప్లీజ్ ఆగు అంటున్న మానస మాటలు అతను వినిపించుకోలేదు. అతనికి కోపంలో ఏం వినిపించడం లేదు. మానస తన బలమంతా ఉపయోగించి అతన్ని తోసి తన భుజాన్ని వదిలించుకుంది. అతనికి ఇంకా కోపం ఎక్కువైంది. మానస జుట్టు పట్టుకొని చెంప మీద కొట్టాడు. ఒక్క దెబ్బకే మానస కళ్ళు బయర్లు కమ్మాయి. చెంపని గట్టిగా పట్టుకొని అర్జున్ ప్లీజ్ వదులు అంది ఏడుస్తూ. అతను వదల్లేదు. అర్జున్ ప్లీజ్, చాలా నొప్పిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, వదులు అర్జున్ అంది. అతనిలో విచక్షణ జ్ఞానం లేదు ఆ సమయంలో. అతని మనసు దేని గురించో దహించుకుపోతుంది. వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు కదా, వెళ్ళిపో. ఇంకా ఎన్నిసార్లు నేను ఇలా ఓడిపోవాలి? బ్లాక్మెయిల్ చేసి మరీ నన్ను ఓడించాలి అనుకుంటున్నావా? అది నీ తరం కాదు. నేనే వదిలేశాను. కానీ నువ్వు నేను అవసరం లేదు అనుకొని నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడు నాకు కూడా నువ్వు అవసరం లేదు. మళ్ళీ నా జీవితంలోకి రాకు అన్నాడు మానస మొహంలోకి కోపంగా చూస్తూ. అతని చూపుకు మానస భయపడింది. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఏడుస్తూ ఉండిపోయింది. ఎన్నిసార్లు చెప్పానే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణమని, నేనంటే ఇష్టమని నమ్మించావు. నా నమ్మకం మీద దెబ్బ కొట్టి వెళ్ళిపోయావు. ఇది నీకే అన్యాయంగా ఉందా అన్నాడు మానస మొహాన్ని చేతుల్లోకి తీసుకొని బాధగా. మానస అర్జున్ వైపే పిచ్చిదానిలా చూస్తుంది.
అతను ఏం మాట్లాడుతున్నాడో, ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు మానసకు. అయినా అర్జున్ని తను మాట్లాడించలేదు. అర్జున్ మానసను వదిలేసి హాల్లోకి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.